అయ్యో ఇదికిపోయిందే అమ్మా. ఏం సరే ఎంత సౌండ్ వచ్చింది ఇక్కడ? ఏం లేదు మమ్మీ. ఏదో కింద పడింది, ఇరిగినట్టు సౌండ్ వచ్చింది. లేదు మమ్మీ. నిజం చెప్పు, అబద్ధం చెప్పొద్దు. నిజం చెప్తున్నా. ఏదో సౌండ్ వచ్చింది ఇరిగినట్టుగా. నువ్వు లేదంటున్నావు. సరే సరే అయ్యో ల్యాప్టాప్ స్ట్రక్ అయిపోయింది. వర్క్ పంపించాలా? ల్యాప్టాప్ ఎవరు ఇక్కడ తీసి పెట్టింది? ఆన్ కాలా? సరే మమ్మీ. ఏంటి మమ్మీ? ల్యాప్టాప్ ఏమిటి ఓపెన్ కావడం లేదు? తెలియదు మమ్మీ. నువ్వేం చేయలేదా? ఏం చేయలేదే. నేను ల్యాప్టాప్ ఆడ పెట్టున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వే తీసి పెట్టిందావులే మమ్మీ. నిజమా? ఉదయం కూడా వర్క్ అయింది. నాకేం తెలుసు మమ్మీ. ఇప్పుడు సర్వీస్ తీసుకెళ్ళాలి. ఉదయం కూడా బాగా వర్క్ అయింది. నేను చేసి ఆడ పెట్టున్నాను. నేను ఎట్టపోయిందప్ప ఇదే? ఈ పక్క ఏమైంది మమ్మీ? దీంట్లో ఒక 500 రూపీస్ నోట్ 500 రూపీస్ నోట్ ఉండాలి, కనపడలేదు. నిజం చెప్పు, డబ్బులు నువ్వే తీసినావు? అసలు డబ్బులు తీయదని నీకు ఎన్నిసార్లు చెప్పినా? నేను అబద్ధాలు చెప్తా ఉంటావు. అబద్ధాలు. ఉదయం కూడా గ్లాస్ ఇచ్చి నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరు లేరు. అబద్ధాలు చెప్తావు. నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరున్నారు? ఆ కింద సోఫా కింద గ్లాస్ ఇంచేసి కింద పడేస్తున్నావు. ల్యాప్టాప్ సర్వీస్ చేస్తే ఏం చెప్పిన తెలుసా? బాగా నొక్కి పెట్టేసిన పోయింది. చెప్పినావు మొత్తం నువ్వే చేసింది. బుద్ధుంటారు కొంచెమైనా. అబద్ధాలు వేసిన అబద్ధాలు. 500 రూపీస్ నోట్ తీసి ఇప్పుడు లేదని చెప్తావు. నువ్వు తీసుకొని నువ్వే ఇంట్లో నువ్వు నేను ఎవరుంటారు? మమ్మీ, పక్కింటి ఆంటీకి 500 రూపీస్ నోట్ ఇచ్చావు మమ్మీ. నువ్వు మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. అవునరా, నేను ఉదయం ఆంటీ బదులు అడిగితే 500 రూపీస్ ఇచ్చినాను నేను. సారీ చర్రి, నేను ఉదయం కొట్టినాను కదా, అందుకే నన్ను అబద్ధాలు చెప్పకూడదని. చూసినావా, ఈ 500 రూపాయల నోట్ నువ్వే తీసుకున్నావు అని చెప్పని నేను డౌట్ పడాల్సి వచ్చింది. సో అబద్ధాలు చెప్పకూడదు తెలుసు అసలు. చూసావా, ఇప్పుడు నేను ఉదయం నేను దొంగని అనుకున్నాను. నేను ఎంత పెద్దది ప్రాబ్లము. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు నాకు చెప్పుంటే, ఆ ల్యాప్టాప్ నువ్వే ఇచ్చిన చెప్పుంటే నేను ఉదయం డౌట్ పడేదాన్ని కాదు కదా. ఎప్పుడు కూడా ఎవ్వరికి అబద్ధాలు చెప్పొద్దు. ప్రామిస్ చేయి. సరే మమ్మీ, ప్రామిస్. తమాషాకు కూడా చెప్పకూడదు. సరే మమ్మీ. అబద్ధం ఎప్పుడు చెప్పాలి తెలుసా? మనం అబద్ధం చెప్పడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది, లేదు ఒకరికి మంచి జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటేనే చెప్పాలి. అది కూడా పెద్ద పెద్దవి చెప్పకూడదు తెలుసా? అబద్ధాలు ఎప్పుడు చెప్పొద్దు. సరే మమ్మీ. చూడు, ఉదయం నేను ఎంత కోపడ్డా, నేను ఇప్పటి వరకు నీ మీద నా కోపం అట్లే ఉంది తెలుసా? ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. సరే మమ్మీ. మీకు స్టోరీ చెప్పలేదు మోరల్స్ అబద్ధాలు చెప్పకూడదని? చెప్పాను మమ్మీ. మర్చిపోయినావు. నేను డౌట్ పడినా తెలుసా? ఉదయం ఆంటీకి ఇచ్చింది మర్చిపోయినా.